యూ కెన్ చెక్ ది నెంబర్. బైక్ ఒక జంక్షన్లో ఉన్నా నేను 160 ధన్మని వచ్చాడు ఇలా. నాకు ఏం చేయాలి అర్థం కాలే. టెంపరీ అన్న, న్యూ బైక్. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వర్కాల దగ్గర ఉన్నాము. నేను వర్కాల రీచ్ అయ్యి వర్కాల నుంచి ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం, కానీ నాకు ఫుల్ హెడేక్, నా వల్ల కాలేదు. రాగానే ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. ఈవినింగ్ 5 o'clock లేచి అప్పుడు బయటకు వెళ్ళాను ఫుడ్కి. లైక్ టూ మచ్ హెడేక్. నిన్నైతే చాలా ఎక్కువ రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ ఎన్నిసార్లు అలారం వచ్చినా పిచ్ లైట్ తీసుకుని పడుకున్నాము. 6 ఆ టైంకి లేచాము. ఇప్పుడు 7:15 అవుతుంది, 7:20 అవుతుంది. అసలు ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి అని చాలా ఆలోచించిన తర్వాత కొంచెం ఈరోజు రీచ్ అయ్యే డిస్టెన్స్లో, అంటే పీస్ఫుల్గా రీచ్ అయ్యే డిస్టెన్స్లో కోయంబత్తూర్లో ఆదియోగి ఉంది. సో ఈరోజు అయితే ఆ శివ స్టాట్యూ ఉంటుంది కదా కోయంబత్తూర్లో, ఇషా ఫౌండేషన్ అంటే అందరికీ తెలుస్తుంది, అక్కడికైతే వెళ్తున్నాము. మేము నిన్నేం చేసాము, పైనుంచి కిందకు వచ్చాము. మెయిన్ ఇండియా మ్యాప్లో చూస్తే ఇప్పుడు మళ్ళీ కింద నుంచి కొంచెం రైట్ సైడ్ పైకి వెళ్తున్నాం. సో దీని తర్వాత నాకు తెలిసి 1-2 days కంటే ఎక్కువ ట్రిప్ ఉండదు. చాలు, ఏదో బోర్ కొడుతుందని బయటకు వచ్చాను. ఇంకొక 2 daysలో రైడ్ని అయితే ఆపేస్తాను. మనకైతే 360 kilometers ఉంది ఆదియోగి. రీచింగ్ టైం మనకి మధ్యాహ్నం 3 చూపిస్తుంది. 7 hours 45 minutes అంట. రోడ్స్ కొంచెం డ్రైగా అనిపించిన తర్వాత ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్తాను. ఈ గూగుల్ మ్యాప్స్ మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్తుంది. దీన్ని నమ్మాలని లేదు, కానీ తప్పట్లేదు. ఇంత మంచి లొకేషన్లో ఈ కెమెరా వ్యూ కంటే డ్రోన్ వ్యూనే బాగుంటుంది. సో డ్రోన్ షాట్ ఇన్ 3, 2, 1 గో. డ్రోన్ది ఏదో చిన్న లైటింగ్ ఇష్యూ ఉన్నట్టుంది, అంటే చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి అన్నీ. ఇంకా 350 kilometers రీచింగ్ టైం ఇంకా పెరిగింది, ఎందుకంటే ఆగుతూ వెళ్తున్నాం కదా. ఈవినింగ్కి వెళ్ళినా చాలు, మాకు అంత అర్జెంట్ టైం లేదు కదా. నేను హైదరాబాద్ దాటితే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు ఫుడ్. మన టేస్ట్ అలవాటు అయిపోయి ఇంకెక్కడ తిన్నా సరే అస్సలు నచ్చదు. ఈ వెస్ట్ కోస్ట్ రోడ్ మొత్తం నేను K2K రైడ్లో కవర్ చేశాను ఆల్రెడీ. ఎవరైనా కానీ మిస్ అయ్యి ఉంటే అవి చూడండి, ఆ వీడియోస్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. కానీ అది మొత్తం బైక్ నడుపుతూ చేయలేదు, ఒక గెటవేలో 2 బైక్స్ లోడ్ చేసుకుని అలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను.
ఆ రైడ్ కూడా నాకు చాలా నచ్చింది అప్పుడు. ఇక్కడ ఏదో రెస్టారెంట్ కనిపిస్తే ఆగాము, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం. నిన్న ఆల్రెడీ స్కిప్ చేసాం, ఈరోజు కూడా నాకు స్కిప్ చేయాలని లేదు. టైం ఎంత 9:30 అయింది. మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఎక్కడైనా దోశ ఇంత ఉంటుంది, వీళ్ళు ఎంత ఉంది ఏకంగా 3 తినే దోశ ఒక్కొక్కరికి ఇచ్చారు. తినలేక తిన్నాము. క్లైమేట్ ఏంటి సడన్గా ఎలా అయిపోయింది. ఎండనైనా కొంచెం భరించవచ్చు కానీ వర్షంలో డ్రైవ్ చేయలేమేమో. కొంచెం ముందు క్లియర్ ఉంది, ఈ క్లౌడ్స్ దాటేయాలి. ఫుల్ డే ఏం చేసుకుందాం. ఈ ట్రిప్లో మాత్రం ఈ చాక్లెట్స్ బాగా తింటున్నాము. లైక్ ఎవ్రీడే 3-4 మెల్లమెల్లగా తింటూ ఉన్నా. ఈ కొచ్చిలో మాత్రం డ్రైవ్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ డబుల్ రోడ్ ఉంటుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా రైడ్ చేస్తున్నాం. మన క్లైమేట్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. అయ్యయ్యో, అరే పడుకుంటున్నాడా? దిగి నడుచుకుంటారా కోయంబత్తూర్ వరకు? నేను చూడలే అసలు వీడు పడుకున్నట్టు. నా హైడ్రేషన్ ప్యాక్లో వాటర్ కూడా అయిపోయాయి. వాటర్ ఫిల్ చేసుకుని ఒక 5 minutes అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్తాం. మా జ్యూస్ కూడా ఉంది, జ్యూస్ తాగడం మంచిది. వెళ్ళు ఫేస్ వాష్ చేసుకో. ఇప్పుడు 34 degrees ఉంది. మేము రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 34 ఫస్ట్ టైం, అంటే ఇదే ఎక్కువ అన్నమాట. రోజు 30-31 అలా ఉండేది. తక్కువ చూసిందంటే 14-15. ఫస్ట్ అనేది అనుకుంటా ఈ రైడ్లో. చిన్నదే కానీ బాగుంది. ఇలా నీట్గా డబుల్ రోడ్ ఉంటే ఇదే అడ్వాంటేజ్. బాగానే కవర్ చేస్తాము తెలియకుండా. ఇంకా మాకు 55 kilometers ఉంది ఆదియోగి. అనుకున్నట్టే 1 hour కట్ చేస్తాం ఆల్మోస్ట్. నాకు తెలిసి ఇంకొక 40 minutesలో అలా రీచ్ అయిపోతాం మేము. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది ఆ సర్వీస్ రోడ్లో, ఇటు వచ్చేసాను. ఇప్పుడు మేమైతే ఆల్మోస్ట్ కోయంబత్తూర్ లోపలికి వచ్చేసాము. నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్లో ఈషా ఫౌండేషన్, ఈ ఆదియోగి ఒకటి. ఇక్కడ పోలీసులు ఆపారు. ఈషా ఫౌండేషన్, ఆదియోగి, మున్నార్. வண்டி ரெக்கார்ட்ஸ் லைசன்ஸ் ஃபோன் ஈரா அப்புறம் எல்லாம் போட்டுருக்கு. टेम्पररी अन्ना, न्यू बाइक. किधर से आ रहा हूँ? హైదరాబాద్. మంచిగా తొందరగా రీచ్ అవుతాం అనుకుంటే వీళ్ళు ఆపేశారు. వెహికల్ నెంబర్స్ రాంగ్. వెహికల్ నెంబర్ దిస్ ఇస్ నో, ఐ జస్ట్ షోడ్ యూ లైసెన్స్ సార్, నాట్ దిస్ ఇస్ టెంపరరీ రిజిస్ట్రేషన్. యూ కెన్ చెక్ ది నెంబర్. டெம்பரரியாக கொடுப்பாங்கப்பா, அது ஓட்டுற வரைக்கும் வாங்கிக்கலாம். அந்த மாதிரி நியூ நம்பர் வர்ற வரைக்கும் வச்சு ஓட்டிக்கணும். பார்த்தாச்சா? எவ்வளோ எங்கே போகிறீங்க? வேறு ఆదియోగి ఈషా ఫౌండేషన్. ஈஷா நம்பர் மட்டும் நோட் பண்ணி வச்சு. நம்பர் வெஹிக்கிள் டீட்டெயில்ஸ். ఓహో, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. TS09. இது என்ன ப்ரோ? அந்த டியூப் என்னது? వాటర్ குடிக்க. TS TS09. நேம் సందీప్. எங்கேருந்து வரீங்க? కేరళ. போகிறது ఈషా ఫౌండేషన్. వాటర్
இது எங்கே இருக்குது டேங்க் கண்டெய்னர் எங்கே இருக்குது வாட்டர் ஃபுல்லாக ஹீட் ஆகாது தண்ணி ஹீட் ஆகாது కూల్ వాటర్. ఏమైంది? ఏంటది? எதுக்கு வீடியோ எடுத்தீங்க? ஃபோட்டோ வீடியோ మెమరీస్, ట్రావెల్ మెమరీస్ అన్న. ட்ராவல் ஒரு ட்ரிப்புக்கு எவ்வளோ ஹவு மச் செலவாகும்? 30,000-40,000. 30,000-40,000. ఎంజాయ్ థ్యాంక్ యూ. మీరు ఆపకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ అంట, మీరు ఆపకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం అంటున్నా. ఒకడు వచ్చాడు బ్రో, వీ వర్ డూయింగ్ 160-170. బైకా కారా మనిషా? బైక్ ఒక జంక్షన్లో ఉన్నా, నేను 160 నేను ఇంకానే ధన్మని వచ్చాడు. ఇలా నాకు ఏం చేయాలి అర్థం కాలే. నాకు సడన్ సర్ప్రైజ్, 3 గేట్ ఇట్లా డ్రాప్ చేసి బ్రేక్ చేసినా ఆగలేదు. అమ్మా టైం చాలా వేస్ట్ అయింది. సో జనరల్గా మనకి తెలంగాణ ఇంకా కొన్ని స్టేట్స్లో మాత్రమే ఈ టెంపరీ రిజిస్ట్రేషన్స్తో బైక్ బయటకు వస్తుంది, బైక్ కానీ కార్ కానీ. కొన్ని స్టేట్స్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, అంటే వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అప్పుడు షోరూమ్ నుంచి మనం డెలివరీ తీసుకున్నప్పుడే రిజిస్టర్ అయ్యి వస్తాయి అన్నమాట. సో వీళ్ళందరికీ టీఆర్లు కొత్త. సో ఎల్లో ప్లేట్ చూసి వీళ్ళు రెంటల్ బైకా అని అడుగుతున్నారు. ఎనీవే మనకి ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళే వరకు మొత్తం ఈ సింగిల్ రోడే ఉంటుంది. నేను ఇంతకుముందు బైక్ పైన వచ్చాను ఆల్రెడీ. ఇదే చిన్నది అనుకుంటే ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. కెమెరా నుంచి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటివరకు ఒక 4-5 టైమ్స్ అయినా వచ్చాను. ఇంత ఎక్కువ ట్రాఫిక్ ఎప్పుడూ లేదు, మరి ఘోరంగా ఉన్నారు. అమ్మ బాబోయ్, అసలు ఇంతమంది నేను ఎప్పుడు చూడలేదు. చాక్లెట్ ఒక నిమిషం ఆగ్రా, గేర్ చెప్పేస్తా. ఈ ప్లేస్కి వస్తే అదొక సాటిస్ఫాక్షన్ నాకు. సో ఇక్కడ కూడా చాలాసేపు ఉన్నాము, ఆల్మోస్ట్ 1 hour అనుకుంటా. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఇంకా ఎండ్ చేసేస్తాను. రేపు ఎక్కడికి వెళ్ళాలో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మేమేం ప్లాన్ చేసుకోలేదు. ఎనీవే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.